ఇచ్చేసిన రెజనెన్స్ సభ్యులకి, కార్యక్రమానికి ఇచ్చేసిన తల్లిదండ్రులకి, పిల్లలకి, తర్వాత మీడియా మిత్రులకి. పిల్లలతో మాట్లాడతాను ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన కార్యక్రమం కాబట్టి. ఈరోజు అంత ఐపీఎల్ మ్యాచ్ చూసారా? ఐపీఎల్ చూశారు కదా మ్యాచ్. ఓ 15 ఏళ్ళ అబ్బాయి అందరినీ ఆకర్షించాడు ఈసారి ఈ ఐపీఎల్. ఎవరు అబ్బాయి పేరు? పిల్లలు చెప్పాలి, పెద్దలు ఎవరు చెప్పకూడదు. ఏం పేరునా? వైభవ్ సూర్యవంశీ. వైభవ్ సూర్యవంశీ అనే ఒక బీహార్లో ఉన్న పిల్లోడు, 15 ఇయర్స్. ఆ అబ్బాయి ఈరోజు పింక్ క్యాప్ అని ఒకటి ఉంటుంది, అంటే అందరికన్నా ఎక్కువ రన్స్ చేసిన ఆ అబ్బాయి అందరినీ ప్రపంచంలోనే ఆకర్షించాడు. ఆ అబ్బాయి బ్యాట్ 15 కోట్లకి ఎవరో కొనుక్కున్నారు. అంటే మనకు గత సంవత్సరం వైభవ్ సూర్యవంశీ పెద్ద ఎక్కువగా తెలియదు, ఈసారి తెలిసాడు. ఏజ్ ఎంత? ఓన్లీ 15 ఇయర్స్. ఆ అబ్బాయి ఇది చదవడం మొదలుపెట్టాను. ఎలా వచ్చాడు ఇంత టాప్కి అంటే, ఆ అబ్బాయి 4 ఇయర్స్ నుంచి క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. 4 ఇయర్స్ నుంచి, వాడు 4 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుంచి క్రికెట్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. ఈరోజు ప్రపంచంలోనే పెద్ద. కాబట్టి 4 సంవత్సరాల నుంచే ఫౌండేషన్ బాగా పడ్డది అబ్బాయికి. ఫౌండేషన్ బాగా ఉండడం వల్ల ఈరోజు ఆ టాప్ స్థాయికి చేరుకోగలిగాడు. సచిన్ తెందూల్కర్ అని ఇంకో ప్లేయర్ ఉన్నాడు, మీ పిల్లలకు కూడా తెలిసే ఉంటాడు. అతను కూడా చిన్నప్పటి నుంచే మొదలుపెట్టాడు. వాళ్ళ గురువు గారు, ఆయన పేరు రమాకాంత్ అచ్రేకర్, వాళ్ళకు క్రికెట్ నేర్పించారు సచిన్ తెందూల్కర్. ఆయన ఏం చేసేవాడంటే, క్రికెట్ స్టంప్స్ మీద రోజు ₹1 కాయిన్ పెట్టేవాడు. ₹1 కాయిన్ పెట్టి, నువ్వు ఈ రోజంతా అవుట్ అవ్వకుంటే సాయంత్రానికి ఆ ₹1 నువ్వు ఇంటికి తీసుకోవచ్చు. కాబట్టి సచిన్ తెందూల్కర్ రోజంతా ఆడి అవుట్ అవ్వకుండా చూసుకొని సాయంత్రానికి ఆ కాయిన్ తీసుకొని వెళ్ళేవాడు. ప్రపంచంలోనే పెద్ద ప్లేయర్ అయ్యాడు. భారతరత్న మెడల్ కూడా తీసుకున్నాడు, అవార్డు కూడా తీసుకున్నాడు. కారణం చిన్నప్పటి నుంచి ప్రారంభించాడు. ఎందుకు ఈ 2 ఉదాహరణలు ఇచ్చానంటే, చిన్నప్పటి నుంచి త్వరగా మనం ప్రారంభిస్తే విజయాలు బాగా వస్తాయన్నది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి ఈరోజు రెసిడెన్స్ వాళ్ళు ఈరోజు ఇక్కడ ఫౌండేషన్ కోర్స్ అని మొదలుపెట్టారు. మేము కరీంనగర్లో ఎంటర్ అవుతుంటే కూడా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు. ఆ బిల్డింగ్లు కొన్ని చోట్ల బాగా లోతుగా తవ్విన్నారు, కొందరు చాలా లోపలికి తవ్విన్నారు. ఏమంటారు దాన్ని? ఫౌండేషన్ అంటారు. కాబట్టి ఎంత లోతుగా ఫౌండేషన్ పెడితే అంత పెద్ద బిల్డింగ్ కట్టచ్చు. ఈరోజు ఈ బిల్డింగ్ కూడా పెద్ద బిల్డింగ్లోనే ఉన్నాం మనం. ఇది మొదలు పెట్టినప్పుడు దీనికి ఎంత ఫౌండేషన్ వేసి ఉంటారో మీ అందరూ ఆలోచిస్తారు. సపోజ్ ఫౌండేషన్ లేకుండా పెడితే ఏమవుతుంది? బిల్డింగ్ కనపడుతుంది కానీ సంవత్సరంలో పడిపోతుంది. కాబట్టి ఫౌండేషన్ అన్నది ప్రతిదానికి ముఖ్యం. వైభవ్ సూర్యవంశీ కావచ్చు, సచిన్ తెందూల్కర్ కావచ్చు, ఈ బిల్డింగులు కావచ్చు, వీటన్నిటికీ. సపోజ్ ఎవరైనా ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనుకుంటారు, సడన్ గా 10th క్లాస్ చదివిన తర్వాత ఆ పిల్లల్ని తీసి ఎవరెస్ట్ ఎక్కువంటే ఎంత కష్టపడతాడు ఆలోచించండి. అదే వాడికి 6వ తరగతి నుంచి కొండలు ఎక్కడం నేర్పిస్తే 10th క్లాస్ వచ్చి ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఎవరెస్ట్ ఎక్కేస్తాడు. కాబట్టి ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చిన్నప్పటి నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయన్నది పరిచయం చేయడం. ఎందుకంటే ఇప్పుడే పూర్ణచంద్రరావు గారు మాట్లాడారు, 10th వరకు ఎస్ఏ టైప్ క్వశ్చన్లు ఉంటాయి. ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఏదో ఒక ఎగ్జామ్ రాయాలి మీ లైఫ్ సెటిల్ అవ్వాలంటే. ఇంజనీరింగ్ కాలేజీలో మీరు సెటిల్ అవ్వాలంటే ఐఐటి మెయిన్ రాయాలి, ఐఐటి అడ్వాన్స్ రాయాలి, లేకుంటే ఎఫ్సెట్ రాయాలి. ఇవి రాస్తే మీకు ఇంజనీరింగ్లో సీట్ వస్తుంది. ఇంటర్మీడియట్ మార్కులకు పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. ఇంటర్మీడియట్ తర్వాత ఓన్లీ ర్యాంక్ ఎంత వచ్చింది. అందుకని మీరు చూడండి, ఎక్కడైనా నన్ను చాలా చోట్ల పిలుస్తుంటారు, పిల్లల్ని సత్కరించాలి సార్. 10th క్లాస్ వాళ్ళు అప్పుడు పిలుస్తారంటే 10th మ్యాక్సిమం మార్క్స్ వచ్చిన వాళ్ళని సత్కరించడానికి నన్ను పిలుస్తాను. అదే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చాలా ప్రోగ్రాంలు ఏమంటాయంటే, ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో ర్యాంకులు కొట్టిన వాళ్ళకి సత్కారం పెడతారు, ఐఐటిలో ర్యాంకులు కొట్టిన వాళ్ళకి సత్కారం పెడతారు, నీట్లో ర్యాంకులు కొట్టిన వాళ్ళకి సత్కారం పెడతారు. కాబట్టి 10th వరకు ఎగ్జామ్ మార్క్స్. ఇంటర్మీడియట్ తర్వాత ఏ ఎగ్జామ్లో పాస్ అవుతున్నాం అన్న దాన్ని బట్టి మీ భవిష్యత్తు సెటిల్ అవుతుంది. అదే మీకు మెడికల్లో రావాలంటే నీట్ ఎగ్జామ్ రాయాలి. అదే మీరు అడ్వకేట్లుగా అవ్వాలనుకో దానికి క్లాట్ ఎగ్జామ్ రాయాలి.
అదే ఒక పాప వచ్చింది ఇందాక, తను ఆర్మ్డ్ ఫోర్సెస్లో వెళ్తానని చెప్పింది. అమ్మాయికి చెప్పాను స్టేజ్ మీద, 12th తర్వాత ఎన్డీఏ ఎగ్జామ్ రాయాలమ్మా నువ్వు అని చెప్పాను. 12th తర్వాత ఎన్డీఏ ఎగ్జామ్ రాస్తే నువ్వు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో బ్రహ్మాండంగా వెళ్తావు. మనం చూసాం కదా, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇద్దరు, ఒక ఆర్మీ ఒక ఎయిర్ ఫోర్స్, ఇద్దరు లేడీస్ వచ్చి మనకు మాట్లాడారు. ఆ రోజు ఆ ఇద్దరు కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్లో జాయిన్ అయ్యారు. ఖురేషి ఒక ఆవిడ, వ్యోమికా సింగ్ అని ఇంకొక ఆవిడ. వాళ్ళిద్దరు కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్లో జాయిన్ అయ్యారు అమ్మాయి. వాళ్ళు కూడా ఎన్డీఏ ఎగ్జామ్ రాశారు. కాబట్టి 12th తర్వాత ఎన్డీఏ ఎగ్జామ్ రాస్తే తల్లి నువ్వు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఎగ్జామ్ రాయాలి. ఇంటర్మీడియట్లో నాకు ఇన్ని మార్కులు వచ్చేసారు, 1000కి 950 వచ్చాయి, నాకు ఎన్డీఏలోకి జాయిన్ చేసుకోమని చేసుకో. నువ్వు ఎన్డీఏలో ఎగ్జామ్ రాసి పాస్ అవుతే తప్ప. కాబట్టి ఆ ఎగ్జామ్ ఎట్లుంటుంది అన్నది ఇప్పటి నుంచే కనుక మీరు మొదలు పెడితే మీ ఫౌండేషన్ గట్టిగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కరీంనగర్లో పిల్లలకి ఫౌండేషన్ అన్నది, ఇది రెగ్యులర్ క్లాసెస్ కూడా కాదు, ఐ థింక్ వీక్లీ థ్రైస్ అసెట్, వారానికి 3 రోజులు, ఐ థింక్ 2-2.5 గంటలు వస్తే సరిపోతుంది. సో ఆ విధంగా మీకు ఈ కోర్సు డిజైన్ చేసింది.